వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు విషయము మహాకవి మహాభక్తుడు మూక మహాకవి రచించిన మూక పంచశతిలోని కటాక్ష శతకంలోని చివరి 4 శ్లోకాలు చెప్పుకోబోతున్నాము. ఇప్పటి వరకు 97 శ్లోకాలని చెప్పుకున్నాము. అన్నిట్లోనూ ప్రతి పదానికి అర్థము, అంతరార్థము, భావము అన్ని చెప్పుకున్నాము. వినండి. ఈరోజు 98వ శ్లోకం నుంచి 101వ శ్లోకం వరకు సంపూర్ణంగా చెప్పుకుందాం. ఈ 4 శ్లోకాలతో కటాక్ష శతకం సంపూర్ణమవుతుంది. తర్వాత మందస్మిత శతకాన్ని చెప్పుకుందాం. కటాక్ష శతకంలో ఎన్నోసార్లు వినిపించిన అమ్మవారి యొక్క మందస్మితాన్ని తర్వాత చెప్పుకోబోతున్నాం. మనము అందరూ విని అమ్మవారి కటాక్షానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శ్లోకాన్ని చెప్పుకుందాం. 98వది. కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్షో దిత్సు సమస్త విభవం నమతాం నరాణాం భృంగస్య నీలనలినస్య చకాంతి సంపత్ సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రం. ఇది శ్లోకము. ఇందులో ముందుగా పదాలని చూసి తర్వాత భావం చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, భవత్ కటాక్ష అంటే నీ చూపు, కల్ప విటపీవ అంటే కల్పవృక్షము వలె, నమతాం అంటే నమస్కరించు, నరాణాం అంటే మనుష్యులకు, సమస్త విభవం అంటే సమస్తమైన సంపదను, దిత్సుహు అంటే ఈయగోరుచున్నాను, భృంగస్య అంటే తుమ్మెదకును, నీల నలినస్య అంటే నల్లని కమలమునకును, కాంతి సంపత్ సర్వస్వం అంటే కాంతి సంపద మొత్తాన్ని, హరతి ఏవ అంటే తప్పక హరించును, ఇతి అంటే అనుట, పరం అంటే మిక్కిలి, విచిత్రం అంటే వింత అని. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి కటాక్షంని కల్పవృక్షంతో పోలుస్తున్నారు. అమ్మా, కల్పవృక్షం వంటి నీ చూపు నమస్కరించేటటువంటి జనులకు సమస్త సంపదలను ఇస్తుంది. ఇక్కడ ముందుగా మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. అమ్మవారి కటాక్షం ఎప్పుడూ నల్లని కాంతితో ఉంటుందని చెప్పుకుంటాం కదా. అటువంటి నల్లని కాంతి గల అమ్మవారి కటాక్షము కల్పవృక్షము వంటిది. ఆ కల్పవృక్షము నమస్కరించేటటువంటి జనులకు సమస్త సంపదలను ఇస్తుంది. అది కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క నల్లని కటాక్ష కాంతి తుమ్మెదల యొక్క కాంతి, కమలముల యొక్క కాంతిని అధిగమిస్తోందంట. అంటే తుమ్మెదల యొక్క నల్లతనం ఉంటుంది కదా, ఆ నల్లని కాంతి తక్కువైపోతుంది. కమలములు నల్ల కలువల యొక్క కాంతి అనేది కూడా అమ్మవారి కటాక్షం ముందు తక్కువైపోతుంది అనమాట. ఇక్కడ హరించుట అంటే హరించడము, తీసేయడము అని కాదు, తగ్గించుట అని. అంటే తుమ్మెదల కన్నా అంటే నల్లని తుమ్మెదల కన్నా, నల్లని కలువల కన్నా అమ్మవారి కటాక్షము అనే కాంతి నల్లగా ఉండి మిక్కిలి శోభిస్తోంది అని అర్థం అనమాట. అంటే అక్కడ భక్తులు ఎవరైతే నమస్కరిస్తారో వారికి ఇదే నల్లని కటాక్షము సంపదలను నొసగుతుంది. కానీ ఇక్కడ ఇదే నల్లని కటాక్షం ఏం చేస్తుంది అంటే ఈ తుమ్మెదల యొక్క నల్ల కమలముల యొక్క కాంతిని తగ్గించి అధిగమించి ఉంది అని అర్థం అనమాట. అంటే ఒక చోట పెంచుతోంది, ఒక చోట తగ్గిస్తోంది అని అర్థం. కలువలకు తుమ్మెదలకు నల్లదనమే కాంతి కదా. అంటే నల్లని కమలములకు నల్లదనము యొక్క కాంతి సంపద, తుమ్మెదలకు నల్లదనము యొక్క కాంతి సంపద. వీటి సంపదను తగ్గిస్తోంది, భక్తులకు సంపదలను పెంచుతోంది అమ్మవారి కటాక్షం. రెండు ఒకేసారి. ఆ విధంగా చెప్తున్నారు కవి. తర్వాతి శ్లోకం చూద్దాం. 99వది. అజ్ఞాత భక్తిరసమప్రసరద్వివేకం అత్యంత గర్వమనధీత సమస్త శాస్త్రం అప్రాప్త సత్యమ సమీపగతం చ ముక్తేః కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. ముందుగా పదాల అర్థాలు చూసి తర్వాత భావాన్ని తెలుసుకుందాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, తవ అంటే నీ యొక్క, దృష్టిపాతః అంటే కటాక్షము, అజ్ఞాత భక్తి రసం అంటే భక్తిలోని రక్తి నెరుగని వాణిని, అంటే అజ్ఞాత అంటే తెలియని వాణిని అన్నమాట. అంటే భక్తి రసం తెలియని వాణిని, అప్రసరద్వివేకం అంటే వివేకము ప్రసరించని వాణిని, అంటే వివేకము తెలియని వాణిని అని. అత్యంత గర్వం అంటే మిక్కిలి గర్వం కలవాణిని, అనధీత సమస్త శాస్త్రం అంటే సమస్త శాస్త్రములను నేర్వని వాణిని, అప్రాప్త సత్యం అంటే సత్యము చేరని వాణిని, అంటే ఎప్పుడు అసత్యం పలికేటటువంటి వాడిని అనమాట. ముక్తే అంటే ముక్తికి, అసమీపగతం అంటే దగ్గరవని వాణిని, నా ఏవ కాంక్షతి అంటే కోరనేరదు అని. అంటే ఇక్కడ
అమ్మవారి కటాక్షము ఎవరెవరిని అనుగ్రహించదు అనేది చెప్తున్నారు. అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే మనకు కొన్ని లక్షణాలు, కొన్ని అర్హతలు ఉండాలి. అవి లేకపోతే అమ్మవారి కటాక్షం అనేది మన వైపుకి ప్రసరించదు. మరి ఆ లక్షణాలు ఏంటి అనేవి కొన్ని చెప్తున్నారు. ఇక్కడ భావం ఏంటో చూద్దాం. అమ్మా, భక్తి యొక్క రక్తి ఎరుగని వానిని, వివేకము ప్రసరించని వానిని, గర్వపడు వానిని, అన్ని శాస్త్రములు నేర్వని వానిని, సత్యము చేరని వానిని, ముక్తికి దగ్గర అవ్వాలనే కోరిక లేని వారిని నీ కటాక్షము కోరదు. అంటే మనసులో భక్తిభావం లేని వారిని, అలాగే యుక్తాయుక్త విచక్షణ తెలియని వారిని, అహంకారంతో కూడి ఉన్నవాడిని, శాస్త్రముల పట్ల గౌరవం లేని వానిని, అంటే ఇక్కడ అన్ని శాస్త్రములు నేర్వని వానిని అంటే అన్ని శాస్త్రాలు నేర్చుకోవాలని కాదు, కనీసం శాస్త్రముల పట్ల అవగాహనను కలిగి ఉండడము, వాటిని గౌరవించడము అనేది ఉండాలి. ఆ లక్షణం ఉండాలి. ఆ లక్షణం లేకపోతే వాళ్ళని అమ్మవారి అనుగ్రహము అనేది చేరదనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, సత్యము చేరని వాణిని అంటే సత్యానికి దూరంగా ఉండేవాడిని, అసత్యాన్ని ఎక్కువగా పాటించేవాడికి, ముక్తికి దగ్గర అవ్వని వాడిని అంటే ముక్తిని పొందాలి, మోక్షాకాంక్ష లేని వాళ్ళని అమ్మవారి అనుగ్రహం అనేది చేరదనమాట. ఇటువంటి వాణిని నీ కటాక్షము కోరదు అని చెప్తున్నారు. నీ కటాక్షం అనేది వారి వైపుకి ప్రసరించదు అని చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటేనే భక్తి ఉండాలి, వివేకం ఉండాలి, గర్వం లేనితనం ఉండాలి, శాస్త్రముల పట్ల మంచి గౌరవము ఉండాలి, సత్యమును పలికే ఒక లక్షణం ఉండాలి, అలాగే ముక్తికాంక్ష అనేది ఉండాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అంటే సామాన్యులకు అది దుర్లభము అని చెప్తున్నారు. భక్తి వినా ఏ శాస్త్రము కూడా అబ్బదు కదా. అమ్మవారు శాస్త్రమయి, వేదమయి, వేదాల్లో శాస్త్రాల్లో ఉంటుంది. మరి అవన్నీ లభించాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఉత్తమ లక్షణాలని కలిగి ఉండాలి. తర్వాత శ్లోకం చూద్దాం. 100వది. అత్యంత శీతల మనర్గల కర్మ పాక కాకోలహారి సులభం సుమనోభిరేతత్ పీయూషమేవ తవ వీక్షణమంబ కింతు కామాక్షి నీలమిదమిత్యయమేవ భేదః. పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, అంబ అన్న కూడా ఇక్కడ కామాక్షిదేవి అన్నమాట. అత్యంత శీతలం అంటే మిక్కిలి చల్లనైన, అనర్గల కర్మ పాక కాకోల హారి అంటే అనర్గల కర్మ అంటే అదుపు లేని కర్మలు, అంటే అడ్డు లేని కర్మలు అన్నమాట. పాక అంటే పరిపాకమును అంటే బాగా పీక్లో ఉన్న, అంటే ఎక్కువగా అధికంగా కర్మలు వనరించిన అని అన్నమాట. అడ్డులేని కర్మ పరిపాకమును కాకోలహారి అంటే కాకోలము అంటే విషం అన్నమాట. హారి అంటే హరించునటువంటి, అలాగే సుమనోభిహి అంటే దేవతల చేత, సులభం అంటే సుఖముగా పొందదగిన, ఏతత్ అంటే ఈ, తవ అంటే నీ యొక్క, వీక్షణం అంటే చూపు, పీయూషం ఏవ అంటే అమృతమే, కింతు అంటే కానీ, ఇదం అంటే ఇది అంటే ఇక్కడ అమ్మవారి కటాక్షం అనమాట. నీలం ఈతి అంటే నల్లనిది అనుట, అయం ఏవ అంటే ఇదియే, భేద అంటే భేదము అంటున్నారు. ఇక్కడ అమ్మవారి కటాక్షమును అమృతంతో పోలుస్తున్నారు. కానీ ఒకే ఒక్క భేదం ఏంటంటే అమృతం తెల్లగా ఉంటుంది, అమ్మవారి కటాక్షము నల్లగా ఉంటుంది. అమృతం ఎవరికి దక్కుతుంది? దేవతలకు దక్కుతుంది. అలాగే అమృతం అనేది ఏం చేస్తుందంటే అనర్గల కర్మపాకం అనే విషాన్ని హరిస్తుంది అనమాట. ఇక్కడ మామూలుగా అమృతం విషాన్ని హరిస్తుంది. మరి మన కర్మల పాకమును హరించున్నది ఏది అంటే అమ్మవారి కటాక్షము. ఆ విధంగా అమ్మా, నీ కటాక్షము అనేది చల్లనిది, మిక్కిలి చల్లనిది. మా యొక్క అడ్డులేని పాకము అనేటటువంటి విషయాన్ని, అంటే ఇక్కడ కర్మ పాకము అని ఎందుకు అంటున్నారంటే కర్మలు చేసి 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 అవి కరుడు కట్టినట్టు అయిపోయి ఉంటాయి అనమాట. కరుడు కట్టిన పాపం అనుకోండి, విపరీతమైన పాపములు అనమాట. అటువంటి పాపములనే విషయాన్ని హరించునటువంటిది నీ కటాక్షము. ఇంకా దేవతలకు సులభమైనది. అమ్మవారి కటాక్షము అందరికీ సులభ సాధ్యం కాదు. దేవతా లక్షణాలు కలిగి ఉంటేనే సులభ సాధ్యం అవుతుంది. అటువంటి నీ చూపు అమృతమే, కానీ ఈ చూపు నల్లనిది అంటున్నారు. అంటే అమృతం లాంటిది. అమృతానికి నీ చూపుకి సామ్యం ఉన్నప్పటికీ ఒక చిన్న తేడా ఏంటి అంటే ఇది అమృతం తెల్లగా ఉంటుంది, నీ కటాక్షము నల్లగా ఉంటుంది అని. తర్వాతి శ్లోకం 101వది. పాతే నలోచన రుచేస్తవ కామ కోటి
పోతేన పాతక పయోధి భయాతురాణం పూతేన తేన నవకాంచన కుండలాంశు వీతేన శీతలయ భూధర కన్యకే మాం. ఈ శ్లోకంలో మొదటి 4 పదాలు అంటే ప్రతి పాదంలోని మొదటి పదము తర్వాత పాదంలోని మొదటి పదము ఇలా అన్నీ చక్కగా ఒక ప్రాసతో ఉన్నాయి చూడండి. పాతేన, పోతేన, పూతేన, వీతేన. ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా సులభంగానే ఉంటుంది. సరే, వీటికి అర్థాలు చూద్దాం. భూధర కన్యకే, ఇక్కడ కామాక్షిదేవి అనకుండా భూధర కన్యకే అన్నారు. భూధరము అంటే పర్వతం అన్నమాట. అటువంటి పర్వత రాజు యొక్క కుమార్తెవైన అంటే పర్వత సుతవైన కామకోటి అంటే ఓ కామకోటి పీఠాధీశ్వరి అంటే కామాక్షిదేవి అని అర్థం అన్నమాట. పాతక పయోధి భయాతురాణం అంటే పాప సముద్రము యొక్క భయముచే పీడితులైన వారికి. మునుపటి శ్లోకంలో ఏమన్నారు? పాపము కర్మ పరిపాకము అన్నారు. అంటే కర్మలు చేసి 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 అవి గడ్డగట్టిపోయినట్టుగా చెప్పినారనమాట. ఆ విధమైన విషము, కర్మ పరిపాకమును విషము అని అన్నారు. ఇక్కడ పాప సముద్రము అన్నారనమాట. అటువంటి పాప సముద్రము యొక్క భయముచే పీడితులైన వారికి పోతేన అంటే పోతము అంటే ఓడ అనమాట. ఓడ పోతేన అంటే ఓడ అయిన నవకాంచన కుండలాంశు వీతేన అంటే నవకాంచన అంటే కొత్త బంగారు, కుండలాంశు అంటే కుండలముల కాంతులచే, వీతేన అంటే కూడినటువంటి అని అనమాట. తేన పూతేన అంటే తేన అంటే దాని చేత, పూతేన అంటే పవిత్రమైన, తవ అంటే నీ యొక్క, లోచన రుచేహే అంటే కంటి కాంతి యొక్క. ఇక్కడ రుచి అంటే అర్థం ఏంటంటే కాంతి అని ఉంది, అలాగే మెరుపులను కూడా రుచి అని కూడా అంటారనమాట. ఓకే. పాతేన అంటే ప్రసారము చేత, మాం అంటే నన్ను, శీతలయ అంటే చల్లబరచుము అని. ఇక్కడ భావం ఏం చెప్తున్నారంటే, అమ్మా కామాక్షిదేవి, ఓ పర్వతసుత అని ఆమెని సంబోధిస్తూ, నీ దృష్టిపాతము పాప సముద్ర భయాతురులకు పోతము అంటే ఈ పాప సముద్రాలను దాటడానికి ఎవరైతే భయపడుతున్నారో అంటే సముద్రాన్ని దాటడానికి భయపడేటటువంటి వారికి ఒక పోతము అంటే ఒక ఓడ వంటిది, నావ లేదా పడవ వంటిది అని చెప్పొచ్చు. సాధారణంగా సముద్రాన్ని దాటడము మహా కష్టము, కానీ ఓడలో ప్రయాణం అనేది సముద్రాన్ని సులభంగా దాటొచ్చు. కాబట్టి ఇటువంటి పాప సముద్రము, భయంకరమైన ఈ పాప సముద్రాన్ని దాటడానికి నీ కటాక్షము ఒక ఓడ వంటిది తల్లి. ఇక్కడ పాప సముద్రము అంటే ఏంటి అంటే మనిషి యొక్క జీవితం అంతా పాప సముద్రమే. ఎప్పుడు తెలిసి తెలియక పాపములనే చేస్తారు, కానీ పుణ్యములను చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ జీవితాన్ని పాప సముద్రం అనే అన్నారనమాట. కాబట్టి ఈ పాప సముద్రాన్ని దాటాలంటే నీ కటాక్షం అనే పోతము అనేది ఉంది. అలాగే ఇంకా ఏం పోలుస్తున్నారు అమ్మవారి దృష్టిపాతమును అంటే కటాక్షమును అంటే నవకాంచన కుండలాంశు సమూపేతము అంటే అమ్మవారి కటాక్షం ఎలా ఉంది అంటే కొత్త బంగారు కుండలముల కాంతిచే కూడి ఉంది అనమాట. అలా ఎలా ఉంది అంటే ఎన్నోసార్లు చెప్పుకున్న అమ్మవారి యొక్క కళ్ళు ఆదీర్ఘ నయనాలు అంటారు కదా, సరే ఆకర్ణాంతములు అంటారు. అంటే చెవుల చివరి వరకు ఉండే అంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయన్నమాట అమ్మవారికి. అలా ఉన్నప్పుడు అమ్మవారి కంటి చూపు కూడా అమ్మవారి చెవులకు ఉండే కుండలంల అంటే కమ్మల యొక్క కాంతితో కలిసిపోయి ఉంటుందన్నమాట. ఆ విధంగా కొత్త బంగారు కమ్మల కాంతులచే కూడి ఉన్నటువంటి నీ దృష్టిపాతము చేత నన్ను చల్లబరచుము తల్లి అంటున్నారు. అంటే నీ దయని నా మీదకి ప్రసరింపచేయి తల్లి, నీ దయా రసమును నా మీద కురిపించు తల్లి అని కోరుతున్నారు. ఈ శ్లోకంలో ఉన్నట్టుగానే పర్వతరాజు సుత అయిన ఆ కామాక్షిదేవి యొక్క దృష్టిపాతము మన పాపాలన్నీ హరించి ఈ జీవితం అనే సముద్రాన్ని దాటడానికి అమ్మవారి కటాక్షము ఓడగా మనకు సహకరించి, ఏ విధంగా అయితే అమ్మవారి కటాక్షము కొత్త బంగారు కుండలాలతో వెలుగులు ఇంతుందో అలా మన జీవితం కూడా చక్కగా వైభవోపేతంగా ఉంటూ అలా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అమ్మవారి దృష్టి అనేది, అమ్మవారి కటాక్షం అనేది మన మీద ప్రసరించాలని కోరుతూ, అమ్మవారి దయా సముద్రంలో లేదా దయా రసాన్ని అమ్మవారి వర్షిస్తే ఆ రసములో తడిచి జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి అని కోరుతూ, ఇంతటితో కటాక్ష శతకము సంపూర్ణమైంది. విన్న వారందరికీ కూడా ధన్యవాదములు చెప్తున్నాను.
లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.